హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముక్కోటి ఏకాదశి అయితే వస్తుంది కదండి. దీన్నే వైకుంఠ ఏకాదశి అంటాము. డిసెంబర్ 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి, ఏ టైమ్స్లో పూజ చేసుకోవాలి అన్న విషయాలు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ముందైతే పూజా సామాగ్రి ఏంటో చూసేద్దాము. అక్షింతలు, అగ్గిపెట్టి, పసుపు, ముద్దాత్త కర్పూరం, తర్వాత కుంకుమ, గంధము, ఒత్తులు, అగరబత్తీస్, ఆవు నెయ్యి అండి. వీలైనంత వరకు దీపారాజనకి ఆవు నెయ్యి ఉండేలా చూసుకోండి. తులసి దళాలు, చామంతి పువ్వులు, చిల్లర పైసలు, కొబ్బరికాయ, వక్క, తాంబూలానికి తమలపాకులు, అరటిపళ్ళు, ఇవైతే పూజా సామాగ్రి అండి. ఇంకా పూజ చేసే విషయానికి వస్తే మనకి మంగళవారం వచ్చిందండి. మంగళవారం నాడు వేకువ జామునే లెగిసి, అంటే మనకి అరుణయ కాలం అంటాం కదా, అరుణోదయ కాలం అంటాము. అది ఏంటంటే మనకి ఉదయం 4:30 నుంచి 6:30 లోపు అనమాట, తెల్లవారుజామున అంటాం కదా. ఆ టైమింగ్లో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీ దగ్గర ఉన్న విష్ణు స్వరూపాలు ఏమైనా పెట్టుకోవచ్చు. విష్ణుమూర్తి ఫోటో పెట్టుకోవచ్చు, సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకోవచ్చు, తర్వాత నరసింహస్వామి ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే రాముడు, కృష్ణుడు, ఇలా విష్ణు స్వరూపాలకు సంబంధించి ఏ ఫోటో అనన్నా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే అన్నవరం సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకుని చేసుకుంటానండి. ఆ ఫోటో పెట్టుకుని తర్వాత దీపారాధన వచ్చేసరికి మట్టి ప్రమిద కానీ, లేకపోతే మీ దగ్గర వీలైతే గనక మామూలుగా పిండితో ఉంటుంది కదా, వరిపిండితో ప్రమిదన చేసుకుని దీపారాధన చేస్తే చాలా మంచిది. వరిపిండిలో కొంచెం ఆవు పాలు వేసుకుని ప్రమిదన చేసుకుని అందులో ఆవు నెయ్యిని పోసుకుని దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన అయిపోయిన తర్వాత తులసి దళాలతో పూజ, తులసి దళాలు, చామంతి పూలు అనమాట. ఇలాగా పసుపు రంగు పూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. కాబట్టి ఇలా ముద్ద పసుపు రంగు ఉన్న పుష్పాలు ఏయన్నా పర్వాలేదు, నేనైతే చామంతి పూలు తీసుకుంటాను. వీటితో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో వాసుదేవాయ అని చెప్పి 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ వీటిని వేస్తూ పూజ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత తాంబూలం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. వీలైతే కనుక మనం ప్రసాదం ఏదో ఒకటి చేసి పెట్టుకోవచ్చు, మీకు వీలుంటే. లేకపోతే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. ఈ విధంగా పూజ ఉంటుంది. ఆ పూజ అనంతరం గుడి దగ్గరికి వెళ్ళాలి. ఉపవాసం విషయం వచ్చేసరికి అండి, ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళు 3000 వైకుంఠ ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందంట. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడానికి అయితే ప్రయత్నించండి. వీలైన వాళ్ళందరూ ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ ఉపవాసం లేని వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు. ఉపవాసం ఉన్న వాళ్ళు ఏ విధంగా అంటే పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం అయితే స్టార్ట్ చేసేయండి. ఇంకా పళ్ళు, పాలు తప్ప ఇంకేమీ తినకూడదన్నమాట. సాయంత్రం కూడా అంతే, పళ్ళు పాలు స్వీకరించాలి. ఇంకేమీ తినకుండా మన్నాడు ఉదయం మళ్ళీ ఇంకోసారి పూజ చేసుకుని ఆ స్వామివారి ముందు ఇంకో దీపం పెట్టుకుని అప్పుడు మనం స్వయం పాకం ఇచ్చుకుని గుళ్ళో బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి అప్పుడు ఇంటికి వచ్చి భుజించాలి. నెక్స్ట్ డే తినాలన్నమాట. అదే ఉపవాసం లేని వాళ్ళు అయితే ఆ మామూలుగా మధ్యాహ్నం మాటలు తినేసి సాయంత్రం అట్ల మటుకి టిఫిన్ చేయండి. ఈ విధంగా ఉంటుంది. పూజ అంతా అయిపోయాక గుడి దగ్గరికి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా గుళ్ళోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. మనకి విష్ణు స్వరూపాలకు సంబంధించిన ప్రతి గుళ్ళో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి. చాలా మహిమ గల ఉత్తర ద్వార దర్శనం అంటే మామూలు విషయం కాదు. సంవత్సరానికి ఒక్కసారే, అది కూడా వైకుంఠ ఏకాదశి రోజే మనకు కుదురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో మొత్తం ఫ్యామిలీతో వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి. ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. మీకు దగ్గరలో ఏ స్వామి గుడి ఉంటే ఆ స్వామి గుడికి వెళ్ళి విష్ణు స్వరూపాలకు సంబంధించి ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోండి. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ప్రదక్షిణ వచ్చేసరికి స్వామివారికి సరి సంఖ్యలో ప్రదక్షిణ అంటే చాలా ఇష్టం అనమాట. మనం ఏ గుడికి వెళ్ళినా ఏం చేస్తాము, 2 సార్లు మామూలుగా 3 సార్లు చేస్తాము కదా. కాకపోతే ఈ యొక్క విష్ణు స్వరూపానికి సంబంధించిన స్వామివారికి ఏంటంటే మనకి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలన్నమాట. అంటే 2 సార్లు కానీ లేదా 4 సార్లు కానీ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసిన తర్వాత గజస్తంభం ఉంటుంది కదా, గజస్తంభం దగ్గర పూజ అయితే దీపం వెలిగించుకుని దీపారాజన అయితే చెయ్యాలన్నమాట. అక్కడతో మనకి సంబంధించి వైకుంఠ ఏకాదశి పూజ పూర్తవుతుంది. గుడికి ఇంట్లో పూజ చేసుకోవడం, గుడికి వెళ్ళడం, ఉత్తర ద్వార దర్శనంలో స్వామిని దర్శించుకోవడం, తర్వాత ప్రదక్షిణ వచ్చేసరికి 2 కానీ 4 కానీ ప్రదక్షిణలు చేయడం. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత గజస్తంభం ముందు దీపం వెలిగించడం ఆవు నెయ్యితో. ఇక్కడతో మనకి వైకుంఠ ఏకాదశి పూజ పూర్తవుతుందండి. ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అది మీ ఓపిక, మీ శక్తికి బట్టి ఉంటుంది.
ఈ విధంగా అయితే పూజ ఉంటుందండి. అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క విశేషం ఏమిటంటే, మనకి ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం యొక్క వెనకాలైతే ఒక చిన్న కథ ఉంటుందన్నమాట. అది వచ్చేసేసరికి స్వామివారు పవలింపు సేవలో ఉండగా స్వామివారి చెవిలో గులుంలోంచి కొంతమంది రాక్షసులు అయితే వస్తారంట. ఆ కొంతమంది రాక్షసులు కూడా బాగా జ్ఞానం చేసి బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతారంట. వరం పొందిన రాక్షసులు ఏమిటంటే, మా దగ్గర శక్తులు ఉన్నాయనే అహంకారంతో దేవుళ్ళ మీదకి దండెత్తడం మొదలు పెడతారు, యుద్ధం ప్రకటించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా విష్ణుమూర్తి వాళ్ళని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయేసరికి వాళ్ళని బుద్ధి బలంతో కొట్టాలి, అహంకారంతోనే కొట్టాలని ఆలోచించి విష్ణుమూర్తి ఏం చేస్తారంటే, మీకు ఏ వరం కావాలో కోరుకొని నేను ఇస్తాను అని అడుగుతారంట. ఆ రాక్షసులు మేమే గొప్ప అనే అహంకారంలో ఉన్నారు కదా, కాబట్టి ఆ రాక్షసులు ఏం చేస్తారంటే, నువ్వు నాకు వరం ఇచ్చేదేంటి, నేనే నీకు వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటారంట. ఇంకా వెంటనే స్వామి అయితే ఏమంటారంటే, అయితే మీరు నా చేతులు చచ్చిపోండి అని వరం కోరుకుంటారంట. మరి తీరా వరం ఇస్తానని చెప్పి అనుకున్నారు కదా, సో ఇంకా ఏం చేస్తారు ఆ రాక్షసులు, ఇంకా చేసేదేమీ లేక ఒప్పుకుంటారు. వెంటనే స్వామివారు అయితే వాళ్ళని సంహరిస్తారనమాట. అది ముక్కోటి ఏకాదశి రోజు కావటం విశేషం. వెంటనే ముక్కోటి ఏకాదశి ఒక్క రోజు కాబట్టి వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది కాబట్టి వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆ రాక్షసులు ఏం చేస్తారు, స్వామివారిని యొక్క వైకుంఠంలోకి ఉత్తర ద్వారం అంట వెళతారంట. ఉత్తర ద్వారం అంట వెళ్ళడంతో వాళ్ళకి అప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోయి నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకు ఉన్న రాక్షస బుద్ధి పోయి మంచి బుద్ధి అనేది వస్తుంది. వెంటనే స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మాకు ఈ ఉత్తర ద్వార దర్శనంలో నిన్ను దర్శించుకోవడం వల్ల మాకు ఇంతటి పుణ్యం వచ్చింది కదా, ఈసారి నుంచి ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం అంట నిన్ను దర్శించుకుంటారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయువారోగ్యాలు, మంచి బుద్ధి, వాళ్ళ కోరికలు తీర్చు స్వామి అని కోరుతారంట. వెంటనే స్వామివారు సదాస్తు అంటారంటండి. అంత చరిత్ర ఉంది ఉత్తర ద్వారానికి. కాబట్టి సంవత్సరంలో వచ్చే ఒకే ఒక అవకాశం ఉత్తర ద్వార దర్శనము. కాబట్టి ఇంటిలో మీరు రేపు మంగళవారం వస్తుంది కదా, మంగళవారం వీలైనంత వరకు కూడా కొంచెం వేకువజామునే లెగిసి త్వరగా ఇంట్లో పూజ చేసుకుని అరుణోదయ కాలం అంటే 4:30 నుంచి 6:30 లోపు దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అసలు ఆ రోజంతా ఎప్పుడు దర్శనం చేసుకున్నా మంచి ఫలితం వస్తుంది. కాకపోతే కొంచెం అరుణోదయ కాలం అనేది కొంచెం విశిష్టం కదా, ఆ టయాన్ని అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి చాలా విశేషమండి వైకుంఠ ఏకాదశి. మనకి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏం చేసినా సరే అధిక ఫలితం వస్తుందన్నమాట. 3,000 కోట్ల ఫలితం వస్తుంది. ఏం పని చేసినా 3,000 కోట్ల ఫలితం వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు అందరూ స్వామివారిని పూజించడానికి ప్రయత్నించండి. ఈ విధంగా అనమాట. పూజ కూడా చాలా ఈజీ, పూజా సామాగ్రిలు కూడా చాలా ఈజీ అనమాట. పెద్ద ఎక్కువ వస్తువులు ఏమీ ఉండవు. ఆరతి కర్పూరం వచ్చేసరికండి, ముద్దార్త కర్పూరం కానీ పచ్చకర్పూరం అంటారు కదా, దాంతో హారతి ఇవ్వడానికి ట్రై చేయండి స్వామి. మీకు దొరికితే కనుక పచ్చకర్పూరం కానీ ముద్దార్త కర్పూరం కానీ ఉంటే వాటితో హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఒకవేళ మీకు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరకపోయినా కనీసం గుడికి వెళ్ళి స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వైకుంఠ ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.